అంటే బేసిక్‌గా మీడియేషన్ ప్రాబ్లమ్ కూడా ఉంటుందా ఇట్లాంటి చోట? ఎందుకంటే పెరుగుతుంది, తగ్గుతుంది అనేది వాళ్ళు సర్టెన్ గైడెన్స్ ఇవ్వకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ రైజ్ అవుతుందా? మీడియేషన్ ప్రాబ్లమ్ ఉంటుండే. బట్ ఇప్పుడు డైరెక్ట్ మీడియేటర్స్ కాదండి ఇక్కడ. హ్మ్. అగ్రీమెంట్ హోల్డర్స్ అని చెప్పొచ్చు మనం. రైట్. సో ప్రైజెస్ అనేది ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు ఎక్స్ పర్సన్ ఉన్నాడండి. ఎక్స్ హ్మ్. పర్సన్ ల్యాండ్ ఓనర్. ఈయనది ఒక 5 ఎకర్స్ ల్యాండ్ అనుకోండి. అవును. మీరు అగ్రీమెంట్ హోల్డర్. నేను బయ్యర్. యాక్చువల్ బయ్యర్ నేను. యాక్చువల్ ఓనర్ ఇతను. నువ్వు జస్ట్ అగ్రీమెంట్ హోల్డర్. నువ్వేం చేస్తావు? ఈయన 1 CR పర్ ఎకర్ అని చెప్పాడు. రైట్. 1 CR పర్ ఎకర్ అని చెప్తే నువ్వేం చేసినావు దాన్ని అగ్రిమెంట్ చేసుకొని 1.3 చేసినావు. హ్మ్. 1 CR 30 lakhs చేసినావు. ఇక్కడ ఏమైంది? 30 lakhs పెరిగిపోయింది ఒకటేసారి. రైట్. నువ్వు నాకు అవును. ఎంత కమ్ముతావు? 30 lakhs కమ్ముతావు. 1 CR 30 అవును. lakhs కమ్ముతావు. అవును. ఆయన దగ్గర నుంచి వచ్చింది 1 CR. మీరు నాకు అమ్మింది 1 CR 30 lakhs. ఇక్కడ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మీరు 30 lakhs ప్రాఫిట్ చేసుకున్నారు. చేసుకున్నది కాక ల్యాండ్ రేట్ ఎట్ ఎ టైమ్ 30% ఇంక్రిమెంట్ చేశారు మీరు. హ్మ్. సో ఈ విధంగా ఇఫ్ ఇన్ కేస్ నేను ఒక ఫైనల్ కస్టమర్ కాదు నేను కూడా. అవును. నేను 1.3 CR మీ దగ్గర తీసుకున్నాను. నేను ఇంకొక 20 lakhs 30 lakhs మళ్ళీ నేను యాడ్ చేసుకుంటాను ఫైనల్ కస్టమర్ పేరులోకి. ఈ హ్మ్. గ్యాప్ లో ఏమవుంది? 1 CR ఉన్నది కాస్త 1.5 lakhs 1 CR 50 lakhs కి వచ్చింది. అవును. నేను డైరెక్ట్ కస్టమర్ కమ్మినప్పుడు ఏమవుతుంది? 1 CR ప్రాపర్టీ 1.50 lakhs ఎక్కువ వస్తుంది.